అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మల్లి రుచులు. ఈరోజు నేను మీకు కేరళలో చేసే స్టీమ్ ప్యాన్ కేక్ రెసిపీ చూపించబోతున్నాను. మరి ఈ రెసిపీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో హాఫ్ కప్ బెల్లం తురుము, ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి బెల్లం కరిగించాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఒక పళ్ళెంలో ఒక కప్పు బియ్యం పిండి, చిటికెడు ఉప్పు, పావు ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు కలిపి పొడి చేసుకున్న పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వేయండి. 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి ఒకసారి పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండి అంతా బాగా కలిసిన తర్వాత కరిగించుకున్న బెల్లం పాకం హాఫ్ కప్ మామిడి పండు గుజ్జు వేసి ఒకసారి పిండి అంతా కలిసేటట్టు కలుపుకోండి. నేను చూపించిన విధంగా కలిపి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి చివరి 2 రేకులు పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టండి. అరిటాకుల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని మనం అరిసెలు ఏ విధంగా ఒత్తుకుంటామో అదే విధంగా అరిటాకు మీద కలుపుకున్న పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒకవేళ పిండి మీకు చేతులకు అంటుకునేటట్టు ఉంటే చెయ్యి ఒకసారి నీటిలో తడుపుకొని ఈ విధంగా ఒత్తండి. ఇప్పుడు అరిటాకుని ఈ విధంగా సగానికి మడత పెట్టండి. మిగతా వాటిని కూడా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టండి. అన్నీ ఒకసారి రెడీ అయిన తర్వాత నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇడ్లీ పాత్రలో పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టి స్టీమ్ కుక్ చేయండి. 15 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా రెడీ అవుతుంది. అంతేనండి ఈ స్టీమ్ ప్యాన్ కేక్ రెసిపీ. ఈ స్టీమ్ ప్యాన్ కేక్ రెసిపీ వేడిగా కంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.